వెల్కమ్ టు యూఈటీవీ. విశాఖలో జనసేన 3 రోజుల పండుగ జరగబోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 నుండి వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్లారు. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో 100% సక్సెస్ రేట్ను సాధించింది. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతటితో ఆయన ఆగలేదు. మంచి పాపులారిటీ ఉన్న శాఖలను తీసుకున్నారు. అంతేకాదు వాటిని అభివృద్ధి చేయడం ద్వారా ఇంకా మంచి ప్రజాదరణను సాధించారు పవన్ కళ్యాణ్. అన్ని గ్రామ సభలను ఒకే రోజు నిర్వహించి రికార్డు సృష్టించారు. గ్రామీణాభివృద్ధి శాఖలో అటవీ తల్లి బాటతో గిరిజనుల గుండెలను కొలగొట్టారు. జలజీవన్ మిషన్ పేరుతో అమృతధారను ఆడపడుచులపై కురిపించారు. అటవీ శాఖలో కూకి ఏనుగులను తీసుకొచ్చి పంటలను కాపాడారు. అంతేకాదు తిరుపతి సభతో సనాతన ధర్మ పరిరక్షకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపును మరింత పెంచుకున్నారు. పవన్ కళ్యాణ్తో పాటు 2 మంత్రులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖలో అవినీతిపై యుద్ధం ప్రకటించారు. ఇటీవలే స్మార్ట్ కార్డులను ప్రారంభించారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా తన శాఖను కొత్త పుంతలు తొక్కించారు. ఈ 3 జనసేన మంత్రులు కూడా తమ శాఖను అభివృద్ధి చేసి జనాదరణను పొందారు. దీంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెండింగ్లో ఉన్న సినిమా షూటింగ్లను కూడా పూర్తి చేశారు. ఇలా బిజీగా పవన్ కళ్యాణ్ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు కుంటుపడ్డాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చి అందులో అవగాహన తెచ్చుకొని పరిపాలన చేయడం, నిర్మాతలు దెబ్బతింటారని సినిమాల షూటింగ్లను కంప్లీట్ చేయడం వంటివి మొదట చేశారు. కాబట్టి పార్టీపై దృష్టి సారించలేకపోయారు పవన్ కళ్యాణ్. అందుకే ఈ నెల 28 నుంచి 30 వరకు పార్టీ కార్యక్రమాలకు మరింత చేరువయ్యేందుకు సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో మొదటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం కార్యకర్తల మనోగతాన్ని తెలుసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు పార్టీ ప్రతినిధులతో కార్యనిర్వాహక వర్గం విస్తృత సమావేశం జరగనుంది. ఇక 29న పార్టీలో కొత్తగా ఎదుగుతున్న వాళ్లను గుర్తించి వారితో మాట్లాడనున్నారు. ఇక చివరి రోజు ఇందులో పార్టీ పరంగా యాక్టివ్గా ఉన్నవారితో పవన్ సమావేశం అవుతారు. సేనతో సేనాని కార్యక్రమం ద్వారా పార్టీ క్యాడర్లో కొత్త జోష్ను నింపబోతున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పవన్ తన క్యాడర్తో ఇలా ముఖాముఖిగా మాట్లాడబోతున్నారు. వారి నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకోబోతున్నారు. వాటి ద్వారా పార్టీని ఇంకా బలోపేతం చేయనున్నారు. నిజం చెప్పాలంటే ప్రభుత్వంలోకి పవన్ వచ్చాక ఆయన ఇమేజ్ ఇంకా పెరిగింది. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉపయోగపడుతున్నారు. ఉదాహరణ గనక మనం చూసుకున్నట్లయితే అమరావతి ఎయిర్పోర్టు భూముల సమీకరణ దాదాపు 40,000 ఎకరాల భూములను సేకరించాల్సి వచ్చినప్పుడు రైతుల మనోగతాన్ని క్యాబినెట్లో వ్యక్తపరచగలిగారు. అలాగే మొన్న లేటెస్ట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ వ్యవసాయేతర భూములుగా మారినప్పుడు పనులు చేసే డెవలప్మెంట్ ఛార్జీలు స్థానిక సంస్థలకు కొంత భాగం ఇవ్వాలనే రూల్ తీసుకొచ్చారు. అంటే ఒక రాజకీయ నాయకుడిగా హీరోగా కాకుండానే పవన్కు ఒక సెపరేట్ ఇమేజ్ అనేది ఏర్పడింది. ఇవాళ భారత్లో పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు లేరు. అయితే పార్టీని కూడా అదే స్థాయిలో తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. దీనికి విశాఖలో జరగబోతున్న సేనతో సేనాని కార్యక్రమం పునాది కాబోతుంది. మరి ఈ మీటింగ్ తర్వాత పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూద్దాం.